కురుక్షేత్రంలో హనుమంతుడు అర్జునుడి రథంపై ఎందుకున్నాడు? వీడియో లాస్ట్లో మీకే తెలుస్తుంది. భీముడు హనుమ విశ్వరూపాన్ని చూడాలని పార్ట్ 2లో అడిగారు కదా. అందుకు హనుమ తన శరీరాన్ని పెంచారు. ఎంత పెద్దదిగా పెంచారంటే తను లంక నగరానికి చేరడానికి ఎంత పెద్దగా పెరిగారో అంత పెద్ద హనుమని చూసిన భీముడు ఆయన శరీర కాంతిని తట్టుకోలేకపోయాడు. వెంటనే భీముడు హనుమని తన మామూలు రూపానికి వచ్చేయమని కోరుకున్నాడు. నేను చాలా శక్తివంతుడిని అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక నా గర్వమంతా పోయింది అని భీముడు హనుమతో అన్నాడు. హనుమ నవ్వి, భీమా, ఆ కౌరవుల్ని ఒక్క గుద్దుతో చంపేయగలుగుతాను. వాళ్ళ నగరాన్ని చెట్లతో రాళ్లతో నాశనం చేసేస్తాను. నన్ను నీ పెద్ద అన్నగా అనుకుని ఏం చేయమంటావో చెప్పు అని హనుమ అన్నారు. అన్న, మీరు ఇలా అన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీరు ఖచ్చితంగా కౌరవుల్ని ఒక్క గుద్దుతో చంపేయగలుగుతారు. కానీ ఆ కౌరవుల్ని మేము చంపుతామని ప్రతిజ్ఞ చేశాము. మేము ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తామన్న నమ్మకం కలిగింది. ఇప్పుడు మాకు మీ రక్షణ దొరికింది. అందుకు హనుమ సంతోషించి, సరే, యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడి రథం పైన ధ్వజరూపంలో నేను అన్నీ చూస్తుంటాను. మీరు సింహనాదం చేసినప్పుడు మీతో కలిసి నేను కూడా సింహనాదం చేస్తాను. దాంతో శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది అని చెప్పారు. ఇది హనుమ భీముడికిచ్చిన వరం. హనుమంతుడు కృష్ణుడు కలిసి అర్జునుడిని ఎలా రక్షించారో తెలుసుకోవాలంటే పిన్ చేసిన రీల్ని చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జై హనుమాన్.